మనం చాలా అల్ప సంతోషులం. అది నా జీవితంలో జరిగితే నా కష్టాలన్నీ పోతాయి, ఇది ఒకటే నా జీవితంలో పోతే నా బాధలన్నీ పోతాయి, ఆ జాబ్ వస్తే నా పరిస్థితి వేరేగా ఉంటుంది, ఆ ప్రమోషన్ వస్తే నా పరిస్థితి ఇంకోలాగా ఉంటుంది, ఈ అప్పులన్నీ తిరిగితే నెమ్మదిగా ఉంటాను, పిల్లలు సెటిల్ అయితే ఇక హ్యాపీయే, ఆ రోజు జస్ట్ ఆ ఛాన్స్ మిస్ అయింది, లేకపోతే ఈ రోజు నేను ఇట్లా ఏడుస్తూ ఉండే కర్మ నాకెందుకు, ఆ డబ్బు వస్తే, ఈ జబ్బు పోతే, ఈ కారు మబ్బులు పోతే అని రకరకాల విషయాల గురించి మనం అప్పుడప్పుడు మన కష్టాల గురించి వాపోతూ ఉంటాం. బిలియనీరైనా బీదవాడైనా ఇది వస్తే అది పోతే బాధలు పోతాయని అనుకోవడం సహజం. తుఫానుల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు గాని తుఫానులు రాకుండా పోవు. ఒక శ్రమ పోతే ఇంకొకటే వస్తుంది. తుఫాన్ లాంటి శ్రమలు వస్తేనే పాపానికి దూరం అవుతాం, దేవునికి మనం దగ్గర అవుతాం. శరీరం శ్రమల నిలయం. అది ధనవంతులకైనా దీనులకైనా బ్రతికి ఉన్నంత కాలం బాధలు నిశ్చయం. ప్రభువు ఉన్న పడవ కూడా తుఫానుకు గురైంది, కానీ ఆ ఎగిరే సముద్రాన్ని దేవుడు సైలెంట్ గా ఉండు అంటే మిక్కిలి నిమ్మలమైంది. ఇద్దరి నుంచి ఇద్దరికి జీవితమడి పడవ చేరుకోవాలంటే మధ్యలో తుఫాను లాంటి తొందరలు, పెనుగాలులు లాంటి పెద్ద పెద్ద నష్టాలు కష్టాలు, అలలు లాంటి అశాంతి, కొన్నిసార్లు సునామీ లాంటి భయంకరమైన శ్రమలు వస్తాయి. వాటిని తప్పించుకొని అద్దరికి చేరాలంటే సృష్టికర్త, పాప విముక్తి ప్రదాత మన జీవిత పడవ ఉండాల్సిందే. ఇద్దరనే భూమి మీద నుండి అద్దరనే ఆ నిత్యరాజ్యం వరకు మనం చేరే వరకు దేవునికి మనకి తోడైనగాక. ఆమేన్.